హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదండి. అది ఎంతో ఎర్రగా పండాలని మనం అందరం కూడా చూస్తాం కదా. దానికోసమే మీ ముందుకి ఒక టిప్తో వచ్చేసాను. ఇట్లా గోరింటాకు శుభ్రం చేసుకుని కొంచెం నిమ్మకాయ అంత చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు. ఇదేనండి ఆ టిప్పు. దీన్ని కాసు పౌడర్ అంటారు. కిల్లీల్లో అలా వేసుకుంటూ ఉంటారు. దీని ఉపయోగాలు ఇంకా ఉన్నాయి. హెన్నాలో కూడా కలుపుకుంటారు. ఇలా గోరింటాకులో కూడా కలుపుకుంటే ఎంత పండని గోరింటాకైనా చాలా చక్కగా పండిద్ది. ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మనం. ఆషాఢ మాసంలో అందరి ఆడవాళ్ళ చేతులు చాలా ఎర్రగా చక్కగా బాగా పండి ఉంటాయి కదండి. చాలా బాగుంటుంది ఈ నెలలో ఆడవాళ్ళ చేతులు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదండి. అలాగే దీన్ని పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చాలామంది చెప్తున్నారు. ఈ మాసంలో కంపల్సరిగా ఆడవాళ్ళు అందుకే ఈ గోరింటాకుని పెట్టుకుంటారని చెప్తారు పెద్దవాళ్ళందరూ. చూసారా మెత్తగా అయిపోయింది. మీలో ఎంతమంది ఈ టిప్ని ఇంతకుముందు పాటించారో నాకు కామెంట్ చేయండి. ఇలా బౌల్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారా తీస్తుండగానే చెయ్యి ఎర్రగా అయిపోతుంది. నేను చెప్పాను కదా మీకు, ఎలాంటి పండని కొంచెం అటు ఇటుగా పండే గోరింటాకైనా సరే మనం కాస్ పౌడర్ని యాడ్ చేసుకుంటే చాలా చక్కగా పండిద్ది. ఇట్లా మొత్తం అంతా మనం బౌల్లోకి తీసేసుకొని ఇంట్లో పిల్లలకి పెట్టి ఆడపిల్లలకి తర్వాత మనం పెట్టుకోవాలండి. వాళ్ళకి ఇవన్నీ మనం నేర్పిస్తేనే కదా నేర్చుకుంటారు సాంప్రదాయాలన్నీ. అందుకని ముందు పిల్లలకి పెట్టుకొని మనం కూడా తర్వాత పనులన్నీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా రంగు వచ్చేస్తూ ఉంది. ఇదిగోండి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ కాసు పౌడర్ వేసుకొని నాకైతే చాలా బాగా పండిందండి. చూసారా ఇదిగో ఏదో నాకు వచ్చిన డిజైన్ వేసుకున్నాను. మీరందరూ కూడా నేను చెప్పిన చిట్కాతో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.